ఇక కంటోన్మెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నివేదిత ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్లుండి వరంగల్ ఎంపీ అభ్యర్థి ఖరారు. లాస్య నివేదిత వీళ్ళ ఫ్యామిలీ మాత్రం నిజంగా చాలా 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 ఇబ్బంది అనే చెప్పుకోవాలి. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నివేదిత పేరును పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నివేదిత మరణించడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున లాస్య నివేదిత సోదరి లాస్య నివేదిత పేరును ఖరారు చేశారు. ఆదివారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నివేదిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరోవైపు వరంగల్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ముందుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యను ప్రకటించగా ఇటీవల ఆమె కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ అభ్యర్థిగా ఎవరిని పోటీలో నిలపాలన్న దానిపై ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్యులతో కేసీఆర్ సమాలోచన చేసినట్టు తెలుస్తుంది. అభ్యర్థి పేరును ఉగాది మరుసటి రోజున బుధవారం ప్రకటిద్దామని ఒకరిద్దరు నేతలతో ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. కాగా భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులుగా రామ్ ప్రసాద్, తాండ్ర వెంకటరమణారావు, రామకృష్ణ, బోదిబోయిన బుచ్చయ్యతో పాటు మరో 6గురిని నియమించినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా కేసీఆర్ని మెచ్చుకోవాలి. ఈ విషయంలో మాత్రం అంటే ఇదే కాదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది నాయకులు, కొంతమంది అఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ తెలంగాణ ఉద్యమకారుల్ని తను మోసం చేసిండు కాదని నేను అన్నా, కానీ ఉద్యమ నాయకులు, ఉద్యమ నేపథ్యంలో ఉన్న వాళ్ళు కనీసం కార్పొరేషన్ చైర్మన్లు లేదన్నా ఏదైనా ఒక ఇండిపెండెంట్ బాడీ చైర్మన్లుగా చేసినటువంటి ఘనత కేసీఆర్ కు ఉన్నది. సో సాయన్న చనిపోయిన తర్వాత సాయన్న బిడ్డకి తర్వాత క్రిషాంక్ పేరు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి తరుణంలో క్రిషాంక్ను కూడా కాదని క్రిషాంక్ ఒక చాలా పెద్ద ట్వీట్ చేసి నాకు చదువుదాం, భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు కూడా. క్రిషాంక్ కి సంబంధించి గంటా చక్రపాణి కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో అయితే ఇన్ని జరుగుతున్నటువంటి తరుణంలో కేసీఆర్ ఆలోచన విధానం, కేసీఆర్ మైండ్ సెట్ ఇక్కడ ఏందనేది అర్థం చేసుకోవచ్చు. లాస్య నందిత చనిపోయిన తర్వాత లాస్య నివేదిత ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది అనేటువంటి ఆయన ఆలోచన. సమ్ టైమ్స్ కేసీఆర్ చాలా నచ్చుతాడు, బట్ సమ్ టైమ్స్ కేసీఆర్ అసలు ఎవరికి నచ్చడు. కారణం ఏంది? ఇట్లాంటి కార్యక్రమాలే. ఆయన ఆలోచన బాగానే ఉంటుంది, కానీ ఆయన అహం అనేది ఆలోచనను దూరం చంపేస్తుంది. అంతే కేసీఆర్ ని దూరం చేసుకోవడానికి, కేసీఆర్ ఓడిపోవడానికి కూడా కారణం ఏంటంటే కొన్ని ఆయనకు ఉండేటువంటి మాటలు, ఆయన ఆలోచనని ఇంప్లిమెంట్ చేసి ఉంటే తెలంగాణలో ఇప్పటికీ ఆయనదే అధికారంలో ఉంటుండే. ఆయన వాళ్ళ కొడుకు ఏదైతే కేటీఆర్ ఉండో వీళ్ళ అహం ఒకటి పక్కన పెట్టి ఆలోచనతో పనిచేస్తే వాస్తవం ఈయన కూడా మంచి టాలెంట్ ఉంది, కానీ అహం అనేది టాలెంట్ కప్పి పుడిచింది. 100% దాంట్లో డౌట్ లేదు. అసలు మా ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారంటే ఆల్రెడీ ఫస్ట్ పేజ్ లో చూసిందే ఇది. అప్పుల పాలవుతున్నారని, తాగునీటికి ప్రజలు తన్లాడుతున్నారని, కాంగ్రెస్ మూసలపై మహిళలు మండిపడుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పేరిట గారడీ చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు న్యాయ పేరిట నయా నాటకానికి తెరతీశారా అని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడు వచ్చి న్యాయ్ అంటే నమ్మేది ఎవరన్నారు? వాళ్లకు అన్నదాతల ఆర్తనాదాలు వినిపించడం లేదా? లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా? 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఆదుకోరా? చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా? డిసెంబర్ 8వ తేదీన చేస్తానన్న రుణమాఫీపై ఎందుకు మాట్లాడరు అని రాహుల్ గాంధీపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఇంకా వెనుకబడి ఉన్నారంటే కారణం కాంగ్రెస్ ఏనని మండిపడ్డారు. కులగణన పేరిట కొత్త పల్లవి అందుకున్న కాంగ్రెస్ కు ఓట్లు రాలవని, చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందన్నారు. 100 రోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ది ద్వంద్వ నీతి, మరో మోసానికి కాంగ్రెస్ సిద్ధం. అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ తుక్కుగూడ సభతో మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలని నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర సంపదను దోచుకోవడంపై దృష్టి పెట్టారన్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, దోచుకోవడం కోసమే కష్టపడుతున్నారా అని ప్రశ్నించారు. ఓవైపు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అంటూనే మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలను పక్కన కూర్చోబెట్టుకున్న కాంగ్రెస్ నేతల తీరును ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇది వాస్తవం. మేము ఆల్రెడీ చెప్పేటువంటి మాట అదే. ఏం చెప్తున్నాం?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సినటువంటి కర్మ, దిక్కుమాలిన చర్య కాంగ్రెస్ పార్టీకి ఎందుకు? కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అంటుపెట్టుకొని ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, వీళ్ళని చూసేటువంటి బుద్ధి కానీ ఆలోచన విధానం కానీ ఎందుకు లేదు కాంగ్రెస్ పార్టీలో? ఈ ప్రశ్నకి ముమ్మాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది, ఏఐసిసి మీద ఉన్నది, ఇక్కడ తెలంగాణ పిసిసి మీద కూడా ఉన్నది. ఎందుకు? ఏం రోగం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకుంటేనే కాంగ్రెస్ పార్టీ బతుకుంటుందా, లేకపోతే బతుకుంటుందా? అరే మీరు గెలిచిర్రు భయ్, మీరు గెలిచిర్రు. ఆ ఆలోచన మీ బుర్రలో ఎందుకు పక్కన పోతుంది? మీరు ఉన్నటువంటి 69 మంది సీట్లు ఏవైతే మీరు గెలిచిర్రో, మీకు అధికారం అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళ చేతుల్లో ఉన్నది కదా. ఇలా మీ మంత్రుల కొడుకుల మీద అడమైనటువంటి ఆరోపణలన్నీ వస్తున్నాయి. ఇలా గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో ఏరిన వాళ్ళు ఇప్పుడు సొంత గూటికి వెళ్తున్నామని చెప్పేసి ట్వీట్ చేశారు. సొంత గూటికి ఎట్లా వెళ్తారు నాకు అర్థం కాదు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్ని విడిచిపెట్టి కాంగ్రెస్ ను ఆపదలో నెట్టి ఈరోజు సొంత గూటికి అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ నిజంగా గతంలో ఇప్పుడు ఇబ్బందిగా చెప్తున్నారు కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ కాంగ్రెస్ నిలపకపోతే ఆ గూడు ఎక్కడ ఉంటుండే మీకు? అరే కొంచెమన్నా బుద్ధి పెట్టుకొని ఆలోచించాలి. ఈ కేటీఆర్ కూడా మంచి అంటే వీళ్ళకి ప్రతిపక్షం బాగా సూట్ అయింది. వాళ్ళు 100%. నాకు తెలిసి కేటీఆర్ అండ్ కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండేంత పనితనం నాకు తెలిసి వాళ్ళకి అధికార పక్షంలో ఉన్నప్పుడు అయితే లేదు. ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండాలి. అందులో డౌట్ లేదు. ప్రతిపక్షంలో వాళ్ళు ఉంటే చేసేటువంటి ఇది ఇంకా దేంట్లో చేయరనేటువంటిది కన్ఫర్మ్ నాకు కూడా. ఇక కంటోన్మెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్ట్ నివేదిత ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్లుండి వరంగల్ ఎంపీ అభ్యర్థి ఖరారు. లాస్ట్ నివేదిత వీళ్ళ ఫ్యామిలీ మాత్రం నిజంగా చాలా 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 ఇబ్బంది అనే చెప్పుకోవాలి. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్ట్ నివేదిత పేరును పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ట్ అనిత మరణించడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున లాస్ట్ అనిత సోదరి లాస్ట్ నివేదిత పేరును ఖరారు చేశారు. ఆదివారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్ట్ అనిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరోవైపు వరంగల్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ముందుగా ఎమ్మెల్యే కడియం శ్రీహర్ కుమార్తె కావ్యను ప్రకటించగా ఇటీవల ఆమె కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ అభ్యర్థిగా ఎవరిని పోటీలో నిలపాలన్న దానిపై ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్యులతో కేసీఆర్ సమాలోచన చేసినట్టు తెలుస్తుంది. అభ్యర్థి పేరును ఉగాది మరుసటి రోజున బుధవారం ప్రకటిద్దామని ఒకరిద్దరు నేతలతో ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. కాగా భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ బీఆర్ఎస్